బంగారు ఆభరణాలు, చైన్లు, బంగారు గాజులు, రింగులు వీటిని చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ఏదో షాపులో అమ్మకానికి పెట్టినవనుకుంటున్నారా? కాదండి బాబు, ఓ వ్యక్తి చోరీకి పాల్పడితే రికవరీ చేసిన సొమ్ము. ఏంటి, అన్ని నగలా అనుకుంటున్నారా? ఇది ఒక్కసారి దొరికినవేనండి బాబు. అసలు విషయం వింటే కళ్ళు బయర్లు కమ్మాల్సిందే. అది చేసిందెవరో తెలుసా? బ్రూస్లీ. ఏంటి, మార్షల్ ఆర్ట్స్లో ప్రావీణ్యం కలిగిన బ్రూస్లీ అనుకుంటున్నారా ఏంటి? కాదండి బాబు, ఇతను దొంగతనాల్లో ఆరితేరినందుకు తనకు తాను పెట్టుకున్న పేరు. అతనే కర్ణాటకకు చెందిన ఘరానా దొంగ మిస్టర్ బ్రూస్లీ. బ్రూస్లీ అసలు పేర్లు దార్ల నెహమ్యా. ఇతను సన్నగా పొట్టిగా ఉండడంతో చిన్నప్పుడు అందరూ ముద్దుగా బ్రూస్లీ అని పిలిచేవారట. అందరికీ తెలిసి బ్రూస్లీ మార్షల్ ఆర్ట్స్లో రాణించి అందరి మన్ననలు పొందితే ఆ పేరు పెట్టుకున్న ఈ బ్రూస్లీ మాత్రం దొంగతనాల్లో ఆరితేరాడు. జలసాలకు అలవాటు పడి తన 17వ ఏట నుంచే దొంగతనాలకు అలవాటు పడ్డాడు. 27 ఏళ్ల నెహమ్యా అలియాస్ బ్రూస్లీపై మొత్తం 64 కేసులు ఉన్నాయి. చూస్తే బక్కోడే, కానీ తాళం వేసిన ఇల్లు అతని కంటపడితే ఇక అంతే, క్షణాల్లో ఆ ఇల్లును గుల్ల చేసేస్తాడు. పలుమార్లు జైలుకెళ్లిన అతని బుద్ధి మాత్రం మారలేదు. 64 చోరీ కేసులో జైలు శిక్ష అనుభవించాడు. విడుదలైనా మళ్లీ చోరీలకు పాల్పడుతున్నాడు. పట్టుబడి జైలుకెళ్తున్నాడు, మళ్లీ విడుదలవుతున్నాడు, తిరిగి దొంగతనాలు మొదలు పెడుతున్నాడు. ఇలా వెళ్ళి అలా వస్తూ అదేదో ఊరెళ్ళి వస్తున్నట్లుగా దొంగతనాలకు పాల్పడుతూ జైలుకు వెళ్ళి వస్తున్నాడు. ఆల్రెడీ ఇంకా 11 కేసెస్, అంటే దాదాపు 64 కేసెస్, ఇంకా 11 కేసెస్లో ఇతను కన్ఫెస్ అయ్యాడు, విచ్ ఆర్ అన్రిజిస్టర్డ్ ఆర్ ఎట్ టు బి రిజిస్టర్డ్. సో 11 కేసెస్లో 8 సైబరాబాద్ అండ్ 3 హైదరాబాద్ కమిషనరేట్కి చెందుతుంది. టోటల్ ఇతని మీదే 64 కేసెస్ ఉన్నాయి. 10 టైమ్స్ జైలుకి వెళ్ళి వచ్చాడు. ఇది 11th టైం పంపిస్తున్నాం. సో ఇతని మీద పీడియాక్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది ఇప్పుడు. అండ్ ఇతని నుంచి మనకు 25 తులాస్ ఆఫ్ గోల్డ్ అండ్ 400 grams ఆఫ్ సిల్వర్, 2 బైక్ అండ్ క్యాష్ అరౌండ్ 30,000, టోటల్ వర్త్ 25 lakh రూపీస్ వర్త్ ఆఫ్ ఐటమ్స్ రికవరీ చేయడం జరిగింది. సన్నగా పొట్టిగా ఉండే ఈ బ్రూస్లీ పగలు కాలనీలు బస్తీలో తిరుగుతూ తాళం వేసి ఉన్న ఇళ్ల వద్ద రెక్కీ నిర్వహిస్తాడు. అక్కడి వాతావరణాన్ని మొత్తం గమనిస్తాడు. అర్ధరాత్రి తర్వాత తన డ్యూటీ ప్రారంభిస్తాడు. తాళం వేసిన ఇంటి వద్దకు వెళ్ళి తాళం విరగ్గొట్టి ఇంట్లోకి చొరబడి ఇల్లు గుల్ల చేస్తాడు. ఇలా ఇప్పటి వరకు 64 చోరీలకు పాల్పడి పోలీసులకు పట్టుబడ్డాడు. 10 సార్లు జైలుకెళ్లాడు. 13 కేసుల్లో ఇతనికి శిక్ష పడింది. మే నెలలో జైలు నుంచి బెయిల్పై వచ్చి మళ్లీ చోరీల బాట పట్టాడు. నెహమ్యా అలియాస్ బ్రూస్లీ అని తెలుస్తుంది. ఈజ్ ఏ నోన్ అఫెండర్. బై దట్ టైం ఆల్రెడీ అతని మీదే 53 కేసెస్ ఉన్నాయి. అండ్ 10 సార్లు జైలుకి వెళ్ళి వచ్చాడు, అయినా కానీ మార్చుకోలేదు. మళ్ళీ దీనికి మొదలుపెట్టాడు, దొంగతనానికి. సో ఇట్లా అతను 2-3 ఇల్లు ఒకే రోజు చేసేసి వెళ్ళిపోతాడు. ఈ వేజ్ అన్నీ స్మాల్ గల్లీకి పోతాడు. అక్కడ ఏదేది లాక్ అయినాయి అన్నీ పొద్దునే మార్క్ చేసుకొని సాయంత్రం వచ్చేసి, అంటే మిడ్ నైట్ అరౌండ్ 2 o'clock వచ్చేసి ఆ రాడ్తో లాక్ పగలగొట్టి దొంగతనం చేస్తాడు. చందానగర్, గౌతమి నగర్లో నివాసం ఉంటున్న రిటైర్డ్ ఉద్యోగి వెంకటేశ్వరరావు ఈ నెల 10న తన ఇంటికి తాళం వేసి బయటికెళ్లాడు. అది గమనించిన బ్రూస్లీ ఇంటి తాళం బద్దలు కొట్టి ఇంట్లో ఉన్న నగలు, నగదుతో పాటు వెళ్తూ వెళ్తూ స్కూటీని కూడా అపహరించుకుపోయాడు. వెంకటేశ్వరరావు తిరిగి వచ్చేసరికి ఇంట్లో వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. అది గమనించిన వెంకటేశ్వరరావు దొంగలు పడ్డారని తెలుసుకొని పోలీసులను ఆశ్రయించాడు. వెంకటేశ్వరరావు ఫిర్యాదుతో అతని ఇంటికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరాలు పరిశీలించారు.
సీసీ ఫుటేజీ ఆధారంగా చోరీకి పాల్పడింది బ్రూస్లీ అని గుర్తించారు పోలీసులు. మనకు 10th అండ్ 11th ఇంటర్వీనింగ్ నైట్ ఆఫ్ ఆగస్ట్ 2024 నాడు మనకు ఒక కంప్లైంట్ వస్తుంది, వాళ్ళ ఇంట్లో దొంగతనం అయిందని. తర్వాత అది అక్కడ మన క్లూస్ టీమ్ వెళ్ళి ఛాన్స్ ప్రింట్ తీసుకొని ఛాన్స్ ప్రింట్ కంపేర్ చేసగా అది చేసిన వాళ్ళు A1 నెహమియా అలియాస్ బ్రూస్లీ అని తెలుస్తుంది. చోరీ చేసిన స్కూటీపై దర్జాగా తిరుగుతున్నాడు బ్రూస్లీ. అతను కాకుండా అతనికి తోడుగా మరో దొంగను జత కలుపుకున్నాడు. తన అనుచరుడు కుర్వ లక్ష్మయ్యతో కలిసి స్కూటీపై తిరుగుతుండగా సూరారంలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. బంగారం, వెండి, నగదు కలిపి మొత్తం 25 లక్షల సొత్తు స్వాధీనం చేసుకున్నారు. అందుకే నగర ప్రజలు తస్మాత్ జాగ్రత్త అంటున్నారు పోలీసులు. ఎవరైనా 1-2 రోజులకు మించి ఊరెళితే సమీప పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలని చెబుతున్నారు. మీరు ఏదైనా బయటికి వెళ్ళాలంటే ఖచ్చితంగా లోకల్ పిఎస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఇఫ్ యూఆర్ గోయింగ్ ఫర్ మోర్ దాన్ 2-3 days, సో దట్ వీ కెన్ పుట్ ఏ స్పెషల్ పాయింట్ పెట్టేసి అక్కడ నైట్ కూడా వీల్ హ్యావ్ ఏ పాయింట్ బుక్ అండ్ పెట్రోలింగ్ కూడా చేస్తాం. ఇంట్లో విలువైన వస్తువు పెట్టి సరదాగా టూర్ వెళ్దామనుకుంటే మాత్రం బ్రూస్లీ కన్ను అటువైపే ఉంటుంది. మీ ఇంటికి తాళం ఉన్నట్లు ఘరానా బ్రూస్లీ లాంటి వ్యక్తుల కంట పడిందో మీరు వచ్చేసరికి ఇల్లు గుల్లైపోతుంది.